వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా గౌడ్ సంఘం కుల పెద్దలు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ కమిటీ చైర్మన్ జనగామ కరుణాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జై గౌడ జై గౌడ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను జై గౌడ జై గౌడ. కాటారం మండల కేంద్రంలో కాటారం మండల అంబేద్కర్ కూడలిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 376వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు అంటే అణగారిన వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం గోల్కొండ కోటపై విప్లవ జెండాను ఎగరవేసిన మహాయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. చరిత్ర ఆయనను మర్చిపోవచ్చు, కానీ ఇప్పుడు ఆయన విలువైంది, అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన కొట్లాట అయింది అనేది ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఆయన గురించి ఒక్కొక్కటిగా తెలుస్తుంటే రోమాలు నిలబడుతున్నాయి. ఆయన ఒక విప్లవ యోధుడు, అలాంటి వర్గాలను అణిచివేరు గోల్కొండ కోటపై ఆయన జెండా ఎగరవేసి ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఎక్కడైతే క్షీణింపబడి ఎవరైతే దొరల అహంకారంతో ఆనాడు వారు కొట్లాడి ఆ గోల్కొండ కోటపై జెండా ఎగరేసిన మహాయోధుడు మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు. ఈ రోజు ఆయన చరిత్రను గుర్తుంచుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు యనుమల రేవంత్ రెడ్డి గారు మన ట్యాగ్ ఈరోజు మహనీయుల ఉత్సవ కమిటీ, అదేవిధంగా మా సోదరులు గౌడ సంఘం మిత్రులందరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడుతున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి వేడుకలను కాటారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వారి చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి స్వీట్లు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు గౌడ కులస్తులందరూ ఏకమై ఇట్టి కార్యక్రమాన్ని మండల కేంద్రంలో ఏర్పాటు చేసినందుకు వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా మీ యొక్క ఐక్యత ఇదే విధంగా కొనసాగిస్తూ మీ యొక్క గౌడ కులస్తులకు సంబంధించిన హక్కులను కానీ వారికి రావాల్సినటువంటి హక్కులను ప్రతి ఒక్కరూ ముందుండి సాధించుకునే వరకు మీ వెనుక కూడా మేమందరం ఉంటామని, అదేవిధంగా మరీ ముఖ్యంగా మా యువకులు ఒక కోరిక తెలియజేయడం జరిగింది. కాటారం మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహ ఆవిష్కరణ చేయాలని వారు గౌరవ శ్రీధర్ బాబు గారి సర్దార్ సర్వన్న పాపారాయుడు గారి గౌడ్ గారి 376వ జయంతి సందర్భంగా కాటారం మండల కేంద్రం లోపల గౌడ సంఘం మరియు మహనీయుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యం లోపల వారి యొక్క జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా పాపన్న గారి యొక్క చరిత్ర తెలిసినట్లయితే వారు ఆ రోజుల లోపల ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క వారు అనేక దొరలు, మొఘలులు, భూస్వాములు, ధనికులు అందరి యొక్క అగండాలకు వారు బలి కావడం జరిగింది. పాపన్న గారు ఒక గీత కార్మికుడై